ఈరోజు కొనసాగించినటువంటి ఈ ఆమరణ నిరాహార దీక్షకు బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా ఒక నిరాహార దీక్ష అనేది కొనసాగిస్తూ ఉన్నారు. అసలు ఎలాంటి అన్యాయం జరిగింది, మీ మీ దగ్గర ఉన్న డిమాండ్లు ఏంటి, ఆ డిమాండ్లు నెరవేరే వరకు కూడా దీక్ష ఎక్కడి వరకు కొనసాగించబోతున్నారు? ముందు బీసీలకు జరిగే అన్యాయం ఏంటంటే అసలు బీసీలకు గుర్తింపు లేదు. ముందు మేము అసలు మనుషులము అని అన్న ఆలోచన లేదు. ఓట్లు వేయడానికి మాత్రమే పనికొచ్చేలా ఉన్నాము. ఏ డిమాండ్స్ చేయడానికి పనికిరామా? ఈ రోజున దాన్ని ఆచరణలో పెడతానికే రామచంద్రయ్య గారు డిమాండ్ చేస్తున్నారు బీసీల కోసం. అది కూడా ఆయన కోసమేం కాదు, బీసీల అస్తిత్వం కోసం. మేము ఓట్లేస్తున్నాం, మేము ఎంతున్నామో మాకెంత ఖచ్చితంగా ఉండాలనని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలోనే చెప్పారు. కానీ అది ఎక్కడిస్తున్నారు? 52% బీసీలు ఉన్నారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో. కానీ మేము 44% రిజర్వేషన్ మాత్రమే అడుగుతున్నాం. అది కూడా ఎక్కువే అనంటే ఎట్లా కుదురుతుంది? ఓటు బ్యాంకులుగా ఉండే స్టేజ్ నుంచి మేము దాటిపోయాము. ఆలోచిస్తున్నారు, ప్రతి బీసీ ఆలోచిస్తున్నారు. ఓటు వేసే ముందు మాకంటూ కొన్ని హక్కులు ఉంటాయి అని అనేది గుర్తు చేస్తున్నాము. అలాగే ఇంతవరకు కూడా ఎవరు బీసీల కోసం ఇంత తపన పడింది లేదు, ఇంతగా ప్రాణత్యాగానికి సిద్ధపడింది లేదు. అందుకే జై హో బీసీవై, జై హో రామచంద్రయ్య అని ఖచ్చితంగా మేము అంటాము. అంటే ఈ రోజు కొనసాగించబోయే నిరాహార దీక్షకు ఇప్పుడున్న ప్రస్తుత కూటమి ప్రభుత్వం కావచ్చు, కొంతమంది అధికారులు కావచ్చు కూడా అడ్డంకిలు వేయాలనేది కూడా కనబడుతున్నట్టుగా వినబడుతుంది. అంటే ఎలా ఉంది మరి ఈ నిరాహార దీక్షకు ముందు ఏమన్నా ఇబ్బందులు కలగడం, ఈ దీక్షను భంగం కలిగించే విషయాలు ఏమైనా జరిగినాయా? ఇంతవరకు జరిగినాయా లేదా అనేది పక్కన పెడితే, ఏదైనా ఒక మంచి పని అనేది జరుగుతుంది అని అనుకున్నప్పుడు ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు కష్టాలు అనేది ఖచ్చితంగా ఉంటుంది. మంచి మార్గం అనేది ఎప్పుడు ముళ్ళ మార్గంతోనే స్టార్ట్ అవుతుంది. దాన్ని సరైన మార్గంలో ఆ ముళ్ళు అన్నీ ఏరి సరైన మార్గం చేయడమే బీసీల లక్ష్యంగా సాగితే బీసీల హక్కులు అనేది సాధన అవుతుంది. ఈ రోజున ఆయన చేసిన పని స్టార్ట్ చేశారు, అడుగు ముందుకేశారు. ఆయన చేసేది ముళ్ళ మార్గం, ఆయన నడిచేది ముళ్ళ మార్గం. కానీ ఖచ్చితంగా అది ఆయన సాధించాలి అనుకునేది బీసీలకు పూల మార్గాన్ని. ఇప్పుడు అమరావతి భూముల విషయంలో కావచ్చు, ఇక్కడ ఉన్న రైతులకు కావచ్చు, సామాన్య ప్రజలకు కూడా అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా ఒక నినాదాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. అంటే వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా ఏం చేయబోతున్నారు? ఏం చేయబోవడం అని అంటే 1000 ఎకరాలు అమరావతిలో 1000 ఎకరాలు డిమాండ్ చేస్తున్నారు. అది ఎవరో ఇళ్ళు కట్టుకోవడానికి కాదు, లేదంటే వాకిళ్ళు కట్టుకోవడానికి కాదు. ఒక స్కూల్ కోసమే అవ్వచ్చు, ఒక పార్క్ కోసం అవ్వచ్చు, లేదంటే ఒక బీసీల్లో వ్యాపారస్తులు లేరా, వాళ్ళు ఏదన్నా వ్యాపార స్థలాలు పెట్టుకోవడానికే అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, లేదంటే బీసీ కమ్యూనిటీ హాల్సే అవ్వచ్చు. ఇలా బీసీ అస్తిత్వ పోరాటం కోసమని 1000 ఎకరాలు అడుగుతున్నాం అంతే. అందులో వేరే ఏమీ స్వార్థం లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ రామచంద్ర యాదవ్ గారికి ఇక్కడ ఉన్న లోకల్కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలందరూ మద్దతు తెలుపుతున్నారా, లేకపోతే ఆయనకు సంబంధికులు మాత్రమే మద్దతు తెలుపుతున్నారా? ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ఇప్పటి వరకు అయితే బీసీ సంఘాలన్నీ కదిలి వస్తున్నాయి. బీసీల్లో ఆలోచన వస్తుంది, ఎందుకు చేస్తున్నారు, అసలు మనం ఏం కోల్పోతున్నాము అన్న ఆలోచన బీసీల్లో ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఇది రాను రాను సముద్రం లాగా ఉంటుంది, ఉప్పెన కూడా అవుతుంది. అదైతే ఆపడం ఎవరు సాధ్యం కాదు. అది మాత్రం చెప్తున్నాను. రామచంద్రయ్య గారికి రాను రాను బీసీలు కుల సంఘాల మద్దతులు మొత్తం ఆంధ్ర రాష్ట్రం మద్దతు ఇచ్చే రోజు చాలా దగ్గరలోనే ఉంది అని చెప్తున్నాను.